ఎంత ప్రార్థించినా దేవుడు నా ప్రార్థన అస్సలు వినట్లేదు. ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతుంది? ఎంత దేవుని మీద ఆధారపడినా కూడా నాకెందుకు ఇలా జరుగుతుంది అని చాలామంది అనుకుంటారు. నేను కూడా అనుకుంటున్నానేమో. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరెంత ప్రార్థించినా నేను వినకపోవడానికి కారణం ఏంటంటే, రక్షింపనేరకుండా ఉండినట్లు యెహోవా హస్తం కురచి కాలేదు కానీ, విననేరకుండా ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు కానీ, మీ దోషములు మీకును నాకును అడ్డుగా ఉన్నాయని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరుస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం అనుకుంటాము తెలుసో తెలియక చేసిన పాపం కూడా మనకి అడ్డుగా ఒక చీకటి బంధకంగా ఉంటుంది. అందుకే దేవుడు మన ప్రార్థన వినట్లేదు. దేవుడు ప్రార్థిస్తున్నాం కదా వినట్లేదు ఎందుకు అని అనుకునే కన్నా మన దోషములు ఏమున్నాయి, మన పాపములు ఎన్ని ఉన్నాయి? దావీదు అంటాడు, దేవా నా దోషములెన్ని, నా పాపములెన్ని, అయ్యా నాకు చూపించు ప్రభా, నేను వాటి నుండి విడిపించబడతాను, కడుక్కుంటానని దావీదు అంటున్నాడు. మరి మనము మానవ మాత్రులం, నిమిష మాత్రులం, మనలో ఏ పాపం లేకుండా ఉంటుందా? మనం జీవించే సమాజంలో మన నోరు, మన క్రియలు, మన కార్యములు ఇవన్నీ కూడా దేవునికి అనుకూలంగా ఉన్నాయా లేదా అని పరిశీలించుకోవాలి. దేవుడు అదే అంటున్నాడు, మీ వీళ్ళకి దోషం ఉంది, అపవిత్రపరచబడాయి మీ యొక్క చేతులు, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నాయి, మీరు కీడు కొరకు పరుగులెత్తుతున్నారు, అబద్ధమైన సాక్షులు పలుకుతున్నారు, మోసపు మాటలు, వ్యర్థమైన మాటలు పలుకుతున్నారని దేవుడు అన్ని రకాలుగా గద్దిస్తున్నాడు. మనం అనుకుంటాం మనమేం పాపం చేశాము, ఎవరికైనా ఏమైనా అన్నామా, ఎవరికి అన్యాయం చేశామా అని అనుకుంటాం. కానీ మనలో మత్సరం ఉంటుంది, కలవరం ఉంటుంది, దోషం ఉంటుంది, పాపం ఉంటుంది, తెలియని క్రియల ద్వారా చేసిన పాపం కూడా ఉంటుంది. అవన్నీ ఒప్పుకున్నప్పుడే మనకి పాప పరిహారం ఉంటుంది. మన పాపములను ఒప్పుకున్నామంటే దేవుడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి కలిగి ఉన్న సమస్త పాపము నుండి విడిపించి మనకు రక్షణ ఇస్తాడు, మన ప్రార్థన వింటాడు.